హలో క్లాస్మేట్స్, ఈరోజు మనం ఏం తెచ్చేసామంటే నైన్త్ క్లాస్ సంబంధించిన సోషల్ కాంటెంపరీ ఇష్యూ తేవడం జరిగింది. అది ఏ దాని మీద అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియాలో ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, ఎలాంటి ద్వారా మనకు బెనిఫిట్స్ వస్తాయి అని ముందుగా ఇండెక్స్ చూసేద్దాం. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఫస్ట్ మీకు ఎప్పుడు తెలుసు, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి, లేకుంటే పాస్ చేసుకొని రాసుకోండి. ఇవన్నీ చదివినామనుకోండి వీడియో లెంత్ అవుతుంది. మీరు సరిగ్గా చూడలేదనుకోండి వీడియో, నాకు ప్రమోషన్ అనేది తగ్గి సబ్స్క్రైబర్ కౌంట్ తగ్గే అవకాశం ఉంది. సో పాస్ చేసేసి రాసేసుకో. నెక్స్ట్ ఇప్పుడు పదాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. దీంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ఎందుకంటే రాసింది మా క్లాస్మేట్ పార్థసారథి అనమాట. ఇంట్రడక్షన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ. ఎడ్యుకేషన్ అనేది వెన్నెముక లాంటిది ప్రతి ఏ దేశానికైనా కానీ. ఏ కంట్రీ విల్ నాట్ బీ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ ద కాంపిటేటివ్ వరల్డ్ ఇఫ్ ఇట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ కేపబుల్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ఇట్స్ డెవలప్మెంట్. Indian education system is widely criticized in multi-dimensions for its failure to create required employability in its students according to the industry requirements and its inability to contribute to includes growth in the nation as a whole. This paper attempts to highlight the issues and provide some solutions to resolve them. ముందుగా అందులో మనం స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. ఈ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అనేది మనకు స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ సర్క్యులర్ అండ్ ఇన్స్ట్రక్షన్ మోడల్ డిజైన్ ఫర్ డెలివరీ విత్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మోడిఫికేషన్స్ కెన్ బి మేడ్ టు సూట్ ఈచ్ ఏజ్ category, activities or setting. It is most effective with games-based activities and with participants who have a good base level of competence. ఓకే నెక్స్ట్ మనకు స్పెల్లింగ్ తప్పులు ఉంటాయి, చెప్పినా కదా పార్సాదని. అండర్స్టాండింగ్, UNDR అన్నమాట. అండే కాదు, అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్. ఈ మొత్తం స్కూల్ అనేది స్టూడెంట్కి టీచర్కి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ద్వారానే మనకు వాళ్ళు మంచిగా, ఇప్పుడు టీచర్ చెప్పింది వినాలంటే వాళ్ళకు మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. లేదనుకోండి వాళ్ళు ఏందో చెప్తారు, వీళ్ళు ఏందో చూస్తారు, కాబట్టి ఎవరికి ఏం రాదు. అలాంటి అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ ఉంటేనే స్కూల్ అనేది బాగుంటుందని మా యొక్క ఉద్దేశం అన్నమాట. ఏ స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్షిప్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ అ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ teacher and the student. In efforts to gain trust and respect from each other, this relationship may consist of getting to know your students better, providing choice and encouraging these students to become stronger learners every day. ఈ యొక్క రిలేషన్షిప్ ద్వారా మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఏమంటే స్టూడెంట్స్లో ఎటువంటి టాలెంట్ ఉంది, దాన్ని మనం ఎలా ఎంకరేజ్ చేయాలా, వాళ్ళు బెటర్ అని మనం ఎలా తెలుసుకోవాలనేది తెలుసుకోవచ్చు. తర్వాత ఇది ఉంది కదా అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ ద్వారా కొన్ని ఉన్నాయి. స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించిన వాటిది. దీంట్లో మాది ఆంధ్ర కాబట్టి ఆంధ్రాని తీసుకుందాం. ఈ మ్యాటర్తో పని లేకుండా ఒక విషయం చెప్తా, మీరు ఒకసారి ఆలోచించాలన్నమాట. ఒకసారి మైండ్లోకి వేసుకోండి, ఇప్పుడు ఇమాజినేషన్ చేసుకోండి. బిఫోర్ 2019, ఆఫ్టర్ 2019. ఇదేం పబ్లిసిటీనో లేకుంటే ప్రమోషనో కాదు, ఒకసారి మీరే ఆలోచన చేసుకోవాలన్నమాట. మనకు ఇంకా గ్రోత్ ఏం చెప్పారు, 2030 కల్లా IPS సిలబస్ వస్తుందంట. IPS సిలబస్ వస్తే మనకి ఎంత యూజే కదా, కొంచెం ఆలోచించాలన్నమాట. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. Andhra Pradesh Technical Education manages and oversees the diploma level of technical learning, and that is running simultaneously with the recent industry needs. మన యొక్క ఇండస్ట్రీ ఏ దాన్ని కోరుకుంటుందో దాన్ని మన రాష్ట్రం అనేది వాళ్ళని బాగా తీర్చిదిద్దాలని చెప్పి అనుకుంటూ ఉందన్నమాట. దాంట్లో నెక్స్ట్ మనకు CBSE అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఇంకొకటి ఉందన్నమాట. అంటే మనకు మొత్తం కేంద్రీయ అన్నమాట, కేంద్రం నుంచి వస్తుంది ఇది. CBSE, the Central Board of Secondary Education, is a national level of board of education in India for public and private schools controlled and managed by the government of India.
The Central Board of Secondary Education is the Indian brand ambassador for the education system. మీకు పిక్చర్లు కావాలనుకోండి సామాన్య పల్లెలకు మంతా ఉంది 7 పిక్చర్స్ కనుక్కోండి మనకు బయట కొనుక్కుంటే 21 రూపీస్ అవుతుంది. ఈచ్ పిక్చర్ 3 రూపీస్ అనుకుందాం. కానీ మనము 2 రూపీస్కి ఒక పిక్చర్ ఇవ్వడం ద్వారా 14 రూపీస్కి 7 పిక్చర్స్ వస్తాయి. లేదు మాకు అంత బడ్జెట్ లేదంటే 7 రూపీస్కి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇంకా సైజ్ కొంచెం తగ్గించి మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా ఇచ్చేస్తాను. It is the responsible for setting national education policies, developing circular and providing funding for education institute. The central government also plays a role in regulating education, ensuring that schools and colleges meet certain standards. ఇంకోటి ఇంపార్టెంట్గా ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ ఉండాలి. కానీ ఎలాంటి ఎడ్యుకేషన్? మంచి క్వాలిటీ అండ్ స్పెసిఫైడ్ ఎడ్యుకేషన్ కావాలి. వితౌట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకు ఒకవేళ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే చిల్డ్రన్ ఫేస్ కన్సిడరబుల్ బెరియర్స్ టు ఎంప్లాయ్మెంట్ లేటర్ ఇన్ లైఫ్. ఒకవేళ వాళ్ళు మంచి చదవలేదనుకోండి, వాళ్ళు ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ కానీ చేయాలనుకోండి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. దే ఆర్ మోస్ట్ లైక్ టు సఫర్ అడ్వర్స్ హెల్త్ అవుట్కమ్స్. ఒకవేళ వాళ్ళకి ఆరోగ్య సమస్యలైనా రావచ్చు. లెస్ లైక్ టు పార్టిసిపేట్ ఇన్ డెసిషన్స్ దట్ అఫెక్ట్ దెమ్, threatening their ability to shape a better future for themselves and their societies. నెక్స్ట్ ఇంకోటి ఉందన్నమాట, చాలా దరిద్రమైనది ఏంటంటే కరప్షన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది ఎలాంటిదంటే మీకు 2 లక్షలు ఇస్తే చాలండో డిప్లొమా సర్టిఫికేట్ వచ్చేస్తుంది మీకు, అట్లాంటివి అన్నమాట ఇవి. దీనివల్ల కూడా మనకు చాలా నష్టం జరుగుతుంది. కరప్షన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఆర్గనైజ్డ్ యూస్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ for provide again with a significant impact on educational goods and services availability and quality as well as educational access, quality and equality. అది చెప్పే కదా పార్సార్ అని అట్లే రాస్తారనమాట, ఈక్వాలిటీ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కడి వరకు రాస్తే మంచిదంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ వరకు రాస్తే ఓకే. దీన్ని చదవలేనండి, గొంతు ఆరిపోయింది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వరకు పాస్ చేసుకొని రాసుకున్నారా, ఇంకా ఈ తర్వాత ఇది పేర. ఇంకో విషయం ఏంటంటే టైం లేదులేండి, చాలా లెంత్ అయిపోతుంది తెలుసా. 7.5 నిమిషం అంటే తమాషా. ఇప్పుడు మీరు ఈ కన్క్లూషన్ పాస్ చేసుకొని ఎఫెక్టివ్ వరకు రాసేసుకొని చెప్తా. ఎఫెక్టివ్ అయిపోయింది, ఇప్పుడు మిగతాది రాసుకో. ఈ పేజ్ ఓన్లీ సోమందేపల్లి మెంబర్స్కే, మిగతా వాళ్ళు పక్కన వెళ్ళిపోండి. ఇది జెడ్పీహెచ్ఎస్ సోమందేపల్లి 9th క్లాస్ బి సెక్షన్లో చదువుకున్న వాళ్ళ కోసం ఇది, మిగతా వాళ్ళంతా మాట్లాడడానికి వెళ్ళలేదు. ఇప్పుడు మనం గ్రూప్స్ అనేది చేసుకుందాం. మన గ్రూప్స్ అనేది ఎప్పుడు మార్చడం జరుగుతూ ఉంది, కానీ ఇప్పుడు కన్ఫామ్గా మార్చడు. ఇది పర్మనెంట్ చెప్తాను కదా. ఫస్ట్ లైన్లో వీరు కూర్చుంటారు, 3 వీరు తప్ప మిగతా వాళ్ళు ఫస్ట్ లైన్లో కూర్చోకూడదు. ఓకే, సెకండ్ లైన్. In the second line, Vijay Kalyan, Yuvshekhar, Gautam Praveen, Karthik Sharath Asif, Krishna Sai TM, Bhargav Santosh Bharat, Jashwant Sumant, Hari Partha Harsha, Lalit Munna. Bye and